హలో, అందరూ బాగున్నారా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ విద్యా స్టోరీస్ ఫర్ యూ. కొలనుపాక జైన్ టెంపుల్ నుండి 2 కిలోమీటర్స్ దూరంలో శ్రీ శ్రీ సోమేశ్వర రేణుకాచార్య స్వామి టెంపుల్ 10th to 14th సెంచరీ మధ్యలో ఒరిజినల్గా చాళుక్యాస్ కట్టించారు. తర్వాత కాకతీయాస్ బాగా డెవలప్ చేశారు. ఈ టెంపుల్ కాంప్లెక్స్ని ఇంకా అభివృద్ధి చేశారు. గుడి లోపల పెద్ద సహస్రలింగం ఉంది. అందుకే వేయిలింగాల గుడి అని కూడా అంటారు. రేణుకాచార్య స్వామి వీరశైవ సెయింట్, ఇక్కడే జన్మించారు. అందుకే ఈ టెంపుల్కి శ్రీ సోమేశ్వర రేణుకాచార్య స్వామి టెంపుల్ అనే పేరు వచ్చింది. విజయనగర్ స్టైల్ ఆర్కిటెక్చర్లో కట్టారు. కాకపోతే కాకతీయన్ వర్క్మెన్షిప్ అండ్ డిజైన్స్ కూడా కనిపిస్తున్నాయి. పాత శాసనాలు, ఏకశిలా విగ్రహాలు చాలా ఉన్నాయి. ఈ టెంపుల్ దగ్గరలో ఆర్కియాలజికల్ మ్యూజియం కూడా ఉన్నది. కాకపోతే చాలా పురాతనమైన టెంపుల్, డెడికేటెడ్ టు లార్డ్ శివ. ఈ టెంపుల్ చాలా బాగుంది. కాకపోతే ఏంటంటే ఈ ఆర్కియాలజికల్ జమ్ని కొంచెం గవర్నమెంట్ టేకప్ చేసి కొంచెము మెయింటెనెన్సు రిస్టోర్ చేస్తే బాగుంటుందని అనిపించింది. కొంచెము నెగ్లెక్ట్ చేస్తున్నట్టుగా అనిపించింది అనమాట. ఈ టెంపుల్ను తప్పకుండా చూడాల్సిన టెంపుల్. మీరు ఇంతవరకు విజిట్ చేయకపోతే తప్పకుండా విజిట్ చేయండి. మీరు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఈ టెంపుల్ని.
సో అలా అందరం కార్తీక మాసపు దీపాలు వెలిగించి కాసేపు అందరూ పాటలు పాడి భజన కూడా చేశారు. చాలా బాగా జరిగింది. చాలా పాజిటివ్ వైబ్స్తో ఆ రోజు ఈ టెంపుల్ని చూడటం జరిగింది. చాలా తృప్తిగా కూడా అనిపించింది. సో ఈ టెంపుల్ అయితే తప్పకుండా చూడాల్సిన టెంపుల్. పైగా చాలా ఇంటీరియర్గా ఉండటంతో ట్రాఫిక్ లేదు, పొల్యూషన్ ఫ్రీ, మంచి గాలి, అండ్ టెంపుల్ కూడా ఏదో పాత సినిమాల్లో చూసిన ఫీలింగ్ వచ్చింది. ఈ టెంపుల్ని మీరు ఇప్పటివరకు విజిట్ చేయకపోతే తప్పకుండా ప్లాన్ చేసి విజిట్ చేయండి. అండ్ కార్తీక మాసంలో అయితే చాలా మంది ఎక్కువ శివుడి టెంపుల్ కాబట్టి చాలామంది ఎక్కువగా విజిట్ చేస్తుంటారంట. కానీ మామూలు టైంలో కూడా వెళ్ళచ్చు. అండ్ 1 హోల్ డే కూడా స్పెండ్ చేయొచ్చు అక్కడంతా టెంపుల్ ప్రెమిసెస్లో. అక్కడ అది పక్కనే కొలనుపాక టెంపుల్ ఉంది. సో దాన్ని కూడా ప్లాన్ చేసుకొని 2 టెంపుల్స్ని కవర్ చేయొచ్చు వన్ డే ట్రిప్ లాగా. సో అలా జరిగిందండి మా శ్రీ సోమేశ్వర రేణుకాచార్య స్వామి టెంపుల్ విజిట్. Thank you all for your support, for watching my videos and subscribing to my channel. So keep watching and keep enjoying my videos. Okay guys, thank you. See you all in the next video. Bye bye.